శ్రీ న్యూస్ మీ న్యూస్. వెల్కమ్ టు శ్రీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. ఏపీలో ఆసక్తిగా మారిన రెడ్ బుక్ హోర్డింగ్లు. పిఠాపురం ఎమ్మెల్యే ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ కు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లబ్ వద్ద ప్రమాదం. తాడిపత్రి రూరల్ పరిధిలో అర్ధరాత్రి దొంగల హల్చల్. వార్తలు రాస్తే రిపోర్టర్లపైన దాడులు. ఇక వివరాల్లోకి వెళ్తే, డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో కాజాబాయ్ మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలను సిఐ బృందం ఉపేందర్ రావు రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. గొల్లచెర్ల గ్రామంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎందుకు బలగదా ఒంటి తీరే కొట్టాలి. కొట్టి ఆట గొల్లచెర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఏపీ అండ్ తెలంగాణ స్థాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్థాయి కబడ్డీ క్రీడలకు ఇస్తున్న క్రీడాకారులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. కబడ్డీ అనేది ప్రాచీన క్రీడ, గ్రామీణ క్రీడ. ఏదైతే ఈ నూతన గేమ్స్ ఏదైతే క్రికెట్ దాంట్లో ఈ కబడ్డీ అనేది మరుగుపడిపోతుంది. ఈ యొక్క మరుగుపడిపోతున్న క్రీడని, ఆ ప్రాచీన క్రీడని ప్రోత్సహిస్తూ ఈ యొక్క 2 రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈ యొక్క నిర్వాహకులకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ 3 రోజుల్లో ఏదైతే టీమ్స్ వస్తున్నాయో ఈ క్రీడలో గెలుపోవడం వల్ల సహజం. ఓడిన టీము దాన్ని స్పోర్టివ్ తీసుకొని నెక్స్ట్ భవిష్యత్తు జరగబోయే క్రీడల్లో గెలుపొందని ప్రయత్నించాలి. అదేవిధంగా గెలిచిన టీములు మరిన్ని టోర్నమెంట్ పాల్గొని విజయాలు సాధించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క ఏదైతే నిర్వాహకులు ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క క్రీడలు నిర్వహిస్తున్నారు. ఎండింగ్ రోజు కూడా ఇదే స్పీడ్తో, స్పోర్ట్స్ స్పీడ్తో ఈ యొక్క క్రీడలో పాల్గొని చేసి ఈ క్రీడలని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసిన స్థానిక ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, క్రీడాకారులకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ రోజు ఉదయం 9 గంటలకు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి కొండ సురేఖ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. నా
అడుగు మంచి అడుగు ప్లాస్టిక్ కవర్ తీసి ప్లాస్టిక్ భక్తులు దర్శనం చేసుకో భక్తులకు మహబూబాద్ పట్టణంలోని నెహ్రూ సెంటర్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు తినిపించుకొని బాణసంచ పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర నాయకులు బండి పుల్లయ్య మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడంతో టీడీపీ ఎంపీల అవసరం ఏర్పడడంతో చంద్రబాబుకి రోల్ ప్లే చేసే అవసరం ఏర్పడిందని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొని నేడు అఖండ విజయం సాధించారని అన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడం చంద్రబాబుకే సాధ్యమవుతుందని కొనియాడారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం దేశకి నేత చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తమ్ముడు తీసుకోండి అది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అఖండ విజయం సాధించడం దేశానికే ఒక ఆదర్శం. ఎన్నో కష్టాలు పాల్గొని కష్టాలలో అదే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారాన్ని సాధించిన నాయకుడు చంద్రబాబు గారు ఇవాళ దేశం లోపల కీ పాయింట్లో కూర్చున్నాడు. కీ అంటే ఇవాళ ఎన్డీఏ లోపల ఏదంటే అది జరిగే పరిస్థితి ఉన్నది. ఆంధ్ర తెలంగాణ భవిష్యత్తులో కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది. అన్ని రంగాల్లో కూడా అన్ని వ్యవస్థలను కూడా పూర్తిగా అభివృద్ధి చేసే పద్ధతులలో చంద్రబాబు గారు ఇలా పూనుకుంటాడు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే దేశంలో ఎవరు కూడా పట్టించుకోలేని బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ను చంద్రబాబు గారు వస్తేనే అవుతుంది, చంద్రబాబు గారు చేస్తేనే అవుతుంది. ఎందుకంటే బీసీల లోపల ఐక్యం లేదు, బీసీ ఎస్సీ ఎస్టీ లోపల ఎవరికి ఐక్యం లేదు. కాబట్టి అందరికీ ఐక్యం చేసే శక్తి ఆయన దగ్గర ఉన్నది. భవిష్యత్తు లోపల దీన్ని మంచి ఆపర్చునిటీ తీసుకొని ముందుకు తీసుకుపోవాలి. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో జీవన ప్రమాణాలు పెంచడానికి వైఎస్ జగన్ చేసిన విశేష కృషి ఖచ్చితంగా ప్రజల మనసులో నిలిచిపోతుందన్న నాయకులు. వ్యవసాయం, విద్య, వైద్యం తదితర రంగాల్లో తీసుకొచ్చిన గణనీయమైన మార్పులు ప్రజల జీవితాలను మార్చే దిశగా గొప్ప అడుగులుగా నిలిచిపోతాయన్న నేతలు. ఈవీఎం మేనేజ్మెంట్ అనుమానాలు, ఈసీ కొంతమంది పోలీసుల అధికారుల కుట్రల నేపథ్యంలో కూడా సీట్లు గణనీయంగా తగ్గిపోయినా కూడా 40% ఓటింగ్ రావడం వెనుక 5 ఏళ్ల పాటు జగన్ చేసిన కార్యక్రమాలే నిదర్శనమని పేర్కొన్న నేతలు. గడిచిన 5 ఏళ్లలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉందని ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తామన్న నేతలు.
మహిళ కూలీని వరించిన వజ్రం. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో మహిళ కూలీకి దొరికిన వజ్రం. 2 లక్షల రూపాయల నగదు, తులం బంగారం ఇచ్చి కొనుగోలు చేసిన పెరవల్కి చెందిన వజ్రాల వ్యాపారి. మహబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నందు లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అక్రమంగా గృహ నిర్మాణ అనుమతులు పొందుతూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వాటిని తొలగించి బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జిల్లా అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ వీరారం తండకు చెందిన బుక్కె శ్రీను వారి కుటుంబ సభ్యులకు వారసత్వంగా ఉన్న సర్వే నెంబర్ 275, 278, 279లలో 2.5 ఎకరాల భూమిని గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల అండదండాలతో కొంతమంది భూ కబ్జాదారులు కబ్జా చేసుకుని రెవెన్యూ మున్సిపాలిటీ రిజిస్టర్ అధికారులను ప్రలోభపెట్టి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించుకొని అక్రమంగా గృహ నిర్మాణ అనుమతులు పొందుతూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, ఈ భూముల విషయంలో గత కొన్నేళ్లుగా బుక్కె శ్రీను జిల్లా కోర్టు, హైకోర్టులను ఆశ్రయించాడని, ఈ కేసు పెండింగ్లో ఉన్నా కూడా మున్సిపాలిటీ అధికారులు అనుమతులు ఇస్తున్నారని, ఈ అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన సర్వే నెంబర్లు 275, 278, 279లలో దాదాపు సుమారు 40 ఎకరాల భూములను కొంతమంది బడాబాబులు, భూ కబ్జాదారులు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దండలతోటి అక్రమంగా కబ్జా చేసుకుని అన్యాక్రాంతంగా వారి భూమిని కబ్జా చేసుకుని వాటిలలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టిస్తూ అదేవిధంగా రెవెన్యూ అధికారులను, ఇటు మున్సిపాలిటీ అధికారులను, అటు సబ్ రిజిస్ట్రార్ అధికారులను తప్పుదోవ పట్టించి తప్పుడు రికార్డులు సృష్టించుకొని వాళ్లకు ఇచ్చే వెంగిలి మెతుకులకు ఆశపడి ఈరోజు అధికారులు, ఆ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు గృహ నిర్మాణ అనుమతులు ఇస్తున్నారు. ఈ విషయంలో ఈ కోర్టు ఈ పై తెలిపిన సర్వే నెంబర్లకు సంబంధించిన భూముల విషయంలో గతంలో దాదాపు 2012 సంవత్సరం నుండి స్థానిక జిల్లా కోర్టు కానీ, మహబాద్ కానీ, అదేవిధంగా హైకోర్టు కానీ, అదేవిధంగా రాష్ట్ర మరియు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ల యందు కూడా కేసులు పెండింగ్లో ఉన్నా కూడా అధికారులు పట్టించుకోకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఈరోజు అమ్ముడుపోతున్నారు. మున్సిపాలిటీ అధికారులు అయితే తమ సేవలను అమ్ముకుంటున్నారు. దయచేసి ఖబర్దార్ మున్సిపాలిటీ అధికారులారా, రాబోయే రోజులలో మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఈ ప్రభుత్వం క్షమించిన లంబాడి హక్కుల పోరాట సమితి మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. మహబాద్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాడతాం. అదేవిధంగా దీనికి సంబంధించిన మా గిరిజనులకు సంబంధించిన న్యాయం జరగకపోతే ఇదే భూముల విషయంలో వాళ్ళు ఇచ్చిన తప్పుడు పర్మిషన్ను రద్దు చేయకపోతే వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయని వచ్చే ఇప్పుడు ఇదే నెల 11వ తారీఖున మహబాద్ మున్సిపాలిటీని ముట్టడి దాదాపు 100 మందితోని ముట్టడి చేయబోతున్నాం. ఈ వెంటనే దీనికి సంబంధించిన పర్మిషన్లు రద్దు చేయాలి. మాకు గత ప్రమోద్ రెడ్డి గారు 2008లో అటు భూములు కొనడానికి వచ్చిండ్రు. అప్పుడు మేము ఆయనకు ఒక 18 గుంటలు 1 ఎమ్మిను 2 ఎకరాలు అట్లా ఒక లెక్క ప్రకారం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆ భూములు కాకుండా మాకు వేరే బీడు భూములు ఉన్నాయి. ఆ రైతు కాడ ఈ రైతుల కాడ కొని మా భూమిని కబ్జా చేసుకొని మాకు అప్పటి నుంచే ఇబ్బంది పెడతాడు. ఇదే విషయం మేము ఎంఆర్ ఆఫీస్కి దరఖాస్తు పెట్టుకుంటా మా గోడు వినకపోతే అంతనే ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. మేము కేసు నడుస్తూనే ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు మెస్సులు ఇవ్వకుండా అడ్డుపడి మమ్మల్ని అన్యాయం చేశారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి తక్షణమే ఎస్పీ గారిని, కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఇప్పుడు మేము దొంగన అక్కడ మా భూములు కొన్న 278, 279, 275లో కొన్న వాళ్ళు దొంగ అన్నది నిర్ధారణ చేసి మాకు న్యాయం చేయాలని నేను గత కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చుకున్నా. 15 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు పైసలు తీసుకొని వాళ్ళకు సంబంధం లేని భూములలో వాళ్ళకు పర్మిషన్లు ఇస్తారు. ఇప్పటికైనా విచారణ చేసి వాళ్ళకి ఇచ్చిన డాక్యుమెంట్లని రద్దు చేసి అక్కడ కట్టుకున్న బిల్డింగ్లని, కట్టుకున్న బేస్మెంట్ గినిక కట్టుకున్న వాళ్ళని డిస్మాంటిల్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మరి ఈ బుక్కె శ్రీను అనే వ్యక్తి ఇప్పుడు కావాలంటే ఇప్పుడు వార్డు కౌన్సిలర్గా గెలిచిండు. ఇప్పుడు దాదాపు ఒక 4.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక 6 నెలలు అయితే ఈయన 5 సంవత్సరాలు వార్డు కౌన్సిలర్ పదవి అయిపోతున్నది. కానీ ఈయన చేసినటువంటి పోరాటం
ఈ రోజు నుండి కాదు, గత 14 సంవత్సరాల నుండి ఈయన వార్డు కౌన్సిలర్ కాకముందు అంతా ముందు పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ బుక్యాసీను. ఈ కుటుంబం చాలా నిరుపేదైనట్టు కుటుంబం. ఈ కుటుంబానికి ఇటు ఇక్కడ నిలబడ్డ వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబం ఒక 100 మంది కుటుంబాలు ఉన్నారు. ఈ కుటుంబాలను మరి ఈ డాక్టర్లు మరి అక్రమంగా మరి భూములు అమ్మితే మేము అమ్మినాం, ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు అమ్మినాం. వాస్తవమే, అమ్మిన కాడికి మేము ఇస్తా అంటున్నాం, ఈ సీను అనే వ్యక్తి ఇస్తా అంటున్నాడు. కానీ సర్వే చేస్తే సర్వే అధికారులు కోర్టు నుండి పర్మిషన్ తీసుకొచ్చినా కూడా ఇక్కడ ఉన్నట్టు అధికారులు ఏమాత్రం పట్టించుకుంటలేరు. మరి ఎందుకు పట్టించుకుంటలేరంటే మరి ఇలా డబ్బులకు లాలుచుబడి కకృతి చేసుకున్నటువంటి అధికారులు డబ్బులకు పనిచేస్తున్నారు తప్ప మరి ఈ బుక్యాసీను అనే రైతు మరి ఈయన ద్వారా డబ్బు. జగిత్యాల జిల్లా మెట్పల్లి డీఎస్పీ ఆఫీసులో మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్టు చూపుతూ మీడియాతో మాట్లాడుతూ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం సత్యేకపల్లికి చెందిన ఇస్మాయిల్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా జల్సాలకు అలవాటు పడి పట్టణంలోని బ్యాంకులు, దుకాణాలు, బస్టాండ్ మొదలగు స్థలాల్లో తొందరపాటు వల్ల లాక్ చేయని ద్విచక్ర వాహనాలను దొంగతీస్తూ వాటిని స్క్రాప్ కింద అమ్ముకుంటూ జల్సాలకు అలవాటు పడ్డాడని కాగా నిన్న సాయంత్రం మెట్పల్లి పట్టణంలోని వాహన తనిఖీలో అనుమానాస్పదంగా కనిపించిన ఇస్మాయిల్ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద నుండి 3 ద్విచక్ర వాహనాలు, 6 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. స్క్రాప్ కొరకు ద్విచక్ర వాహనాలను కొన్న మరో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ జగిత్యాల జిల్లా గారి పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించడం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం సత్తకపల్లి గ్రామానికి చెందిన నిందితుడు షేక్ ఇస్మాయిల్ సన్నాం షేక్ హైదర్, వయసు 32 సంవత్సరాలు. ఇతను ఆటో నడుపుకుంటూ జీవిస్తుంటాడు. ఆటో నడపడం ద్వారా వచ్చే డబ్బులు అతని యొక్క కుటుంబ పోషణ మద్యానికి మరియు జల్సాలకు సరిపోక ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏదైనా దొంగతనాలు చేయాలని, ఆ దొంగతనం చేసి చూస్తున్న అమ్మటం ద్వారా వచ్చే డబ్బుతో జల్సాలు చేయవచ్చని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో హ్యాండిల్ లేకపోయిన బైకులు దొంగతనం చేస్తే సులువుగా ఉంటుందని బైక్ దొంగతనాలు చేయడం నిర్ణయించుకున్నాడు. ఇందుకు గాను ముఖ్యంగా ఇంటి ముందు, హాస్పిటల్స్ ముందు, బస్టాండ్లలో, బ్యాంకుల వద్ద, పోస్ట్ ఆఫీసుల వద్ద, బార్ షాపుల వద్ద మరియు వివిధ షాపుల ముందు ద్విచక్ర వాహనదారులు హడావుడిలో వారి వాహనాలకు హ్యాండిల్ లాక్ చేయకుండా వెళ్ళడం చూసి దాన్ని అదే లక్ష్యంగా అక్కడి వాహనాలను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా దొంగతనం చేసిన ద్విచక్ర వాహనాలను కోరుట్ల, కమ్మర్పల్లి, ఆర్మూరు, గంగాధర, నిజామాబాదు, జగిత్యాల, మోర్తాడ్, పెక్కిలలో స్క్రాప్ బిజినెస్ చేసే నిందితులకు ఒక్కో ద్విచక్ర వాహనాన్ని 5,000 రూపాయలు చొప్పున అమ్మి ఆ వచ్చిన డబ్బును జల్సా చేసి చేయడం చాలా ప్రారంభించాడు. స్క్రాప్ బిజినెస్ చేసే నిందితులు వారికి అమ్మిన ద్విచక్ర వాహనాలు దొంగతనం అనేది తెలిసి కూడా వాటిని నిందితులు అతని దగ్గర తక్కువ ధరతో కొనుక్కొని వారు వేరే భాగాలు చేసి వేరే స్క్రాప్తో కలిపి అధిక ధరలకు అమ్ముకునేవారు. ఈ విధంగా సుమారు 1.5 సంవత్సరాల నుండి నిందితుడు మెట్పల్లి పోలీస్ స్టేషన్లో 8, కోరుట్ల పోలీస్ స్టేషన్లో 9, మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో 2 మరియు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 2 మొత్తం 20 ద్విచక్ర వాహనాలు చోరీ పాల్పడ్డాడు. ఈ ద్విచక్ర వాహనాలు దొంగతనం గురించి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్లో 20 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి. మెట్పల్లి సిఐ నవీన్ గారు మరియు మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి మరియు సిబ్బంది వారి అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుని కోసం వెతుకుతుండగా ఈరోజు అనగా 6/6/24 ఉదయం 4 గంటలకు మెట్పల్లి వారి పాత బస్ స్టాండ్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ద్విచక్ర వాహనంపై వస్తున్న నిందితుడు పట్టుకొని విచారించగా నిందితుడు ఇది వరకు పాల్పడిన ద్విచక్ర వాహనాల చోరీలను అంగీకరించాడు. మరియు ఇతని వద్ద నుండి భద్రపడ్డ 2 ద్విచక్ర వాహనాలను మొత్తం 3 వాహనాలను అతని వద్ద నుండి రికవరీ చేయడం జరిగింది. అలాగే అతను స్టాప్ల ద్వారా అమ్మిన సొత్తుని A1 to A16 ద్వారా 6 లక్షల రూపాయలు వారి వద్ద రికవరీ చేయడం జరిగింది. ఇటు ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుని మరియు దొంగతొత్తుని కొన్న నిందితులు చాకచక్యంగా పట్టుకున్న మెట్పల్లి సిఐ మరియు ఎస్ఐలు, ఏఎస్ఐలు బేగు, ఆంజనేయులు, ఎస్సీ అశోక్ మరియు కానిస్టేబుల్ కిరణ్ సంతోష్ను అభినందిస్తున్నాను. కేసు బుక్ చేసాం. రిసీవర్ కింద బుక్ చేసాం 4 లెవెల్. మొత్తం ఒక 15 మంది ఉన్నారు. వాళ్ళు చైర్మన్ ఆర్మూర్కి సంబంధించిన వైస్ చైర్మన్ షేక్ మున్నా అన్నాడు. అతను కూడా అందులో కేసులో 4 లెవెల్ బుక్ చేశారు. ఆర్మూర్
ఏపీలో రెడ్ బుక్ హోర్డింగ్లు ఆసక్తిగా మారుతున్నాయి. రెడ్ బుక్కు సిద్ధమంటూ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. చంద్రబాబు, పవన్, లోకేష్ ఫోటోలతో హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో ఫ్లెక్సీలు వెలిచాయి. ఈ రెడ్ బుక్ అంశాలపై ప్రజలు సర్వత్రా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. లోకేష్ ప్రజలకు ఇచ్చిన హామీలలో రెడ్ బుక్ కూడా ఒకటి కావడం ఉత్కంఠ నెలకొంది. నటి బీజేపీ నేత కంగనా రనౌత్ను గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంతబగొట్టిన సంఘటన కలకలం సృష్టించింది. అయితే ఇలా కొట్టడానికి గల కారణాన్ని కుల్విందర్ కౌర్ చెప్తున్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. రైతులకు 100 రూపాయల కోసం నిరసన చేస్తున్నారని కంగనా అన్నారు. ఆమె ఇలా వెళ్తుందా, ఆమె నిరసనకారులు తన తల్లి కూడా ఉన్నారు అని తెలిపారు. కాగా కౌర్ను సస్పెండ్ చేసిన సిఐఎస్ఎఫ్ చండీగఢ్లోని స్థానిక పిఎస్లో ఆమెపై ఫిర్యాదు చేసింది. నాంపల్లి పటేల్ నగర్లో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫర్నిచర్ కార్ఖానాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. పక్కనే ఉన్న ఇండ్లకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న పలువురు ఎంపీలు ఉండవల్లిలో జరిగిన పార్లమెంటు పార్టీ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఇతర ఎంపీలు జూమ్ కాల్ ద్వారా టీడీపీలో పాల్గొన్నారు. ఎంపీలు అందరికీ చంద్రబాబు నాయుడు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. రేపటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి కూటమిలో భాగమైన టీడీపీ ఎంపీలు అంతా హాజరవ్వనున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీలు నేటి రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని ఎడ్లపల్లి పరిధిలోని బొగ్లవాగు ప్రాజెక్టు సమీపంలో చిరుతపులి అడుగులు అచ్చులు కనబడడం జరిగింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఈ రొయ్యల బట్టలో కూడా కనిపించిందట. ఇప్పుడు వాళ్ళకి ఎదురైందట. చూసి కూకున్నా కూడా కూకున్న కానీ వచ్చేసరికి ఆయన చూసినాక ఉరికిందట. రూపాయకుంటూరకెళ్ళి మీదికి వెళ్ళి ఎమ్మలిగా చూడిగో, ఇది గోపాయకుంటుంది. ఇది ఇంకొక ఫోటో. ఇది ఇగో చూడిగో ఎన్ని అడుగులు ఉన్నాయి. ఇగో ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి.
ప్రధానమంత్రిగా ఎన్డీఏ పక్షాలను పార్లమెంటరీ పార్టీ నేతగా శ్రీ నరేంద్ర మోడీ ప్రతిపాదించిన జనతా యునైటెడ్ నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి ఎంపీల సమావేశంలో అభ్యర్థి నరేంద్ర మోడీని ప్రతిపాదించిన నారా చంద్రబాబు నాయుడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.